బుల్టెల మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కంచికచ్చిపల్లిలోని 400 ఎకరాల భూమిపై హెచ్సియు తెలంగాణ సర్కార్కు మధ్య వివాదం తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇటీవల కంచికచ్చిపల్లి భూములను టీజీఐఐసికి కేటాయింపు టీజీఐఐసికి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాచ్యం బిల్లును దాఖలు చేశారు. అదేవిధంగా ఆ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వఠా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు మరో 3 రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ను దాఖలు చేశారు. ఇక కంచికచ్చిబౌలి 400 ఎకరాల భూమిపై హెచ్సియు తెలంగాణ సర్కార్కు మధ్య వివాదం తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ఇటీవలే కంచికచ్చిబౌలి భూములను టీజీఐఐసికి కేటాయింపు అదేవిధంగా ప్రకటిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాచ్యం బిల్లును దాఖలు చేశారు. అదేవిధంగా భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వఠా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు మరో 3 రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.